హాయ్ మామ. ఏం ఫీల్ ఉంది మామ బిగ్ బాస్ ఇవాళ. సూపర్ అంటే సూపర్ ట్విస్ట్. 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసరికి ఒక్కొక్కరికి మొఖాలకి ఫీజులు అవుట్ అయిపోయినాయి. అసలుకి నాకైతే 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనగానే శోభా శెట్టి ఎంట్రీ అయితే మస్తు ఉంటుందిరా వీళ్ళకి అని అనిపించింది నాకైతే. సో ఎవరెవరికైతే నాలాగానే మీకు కూడా ఫీలింగ్ అనిపించిందో జస్ట్ ఒక లైక్ వేసుకోండి, లేకపోతే కింద కామెంట్ అయినా కొట్టండి. శోభా శెట్టి మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. పోయిన సీజన్లో నేనే అన్నాను శోభా శెట్టిని ఎలిమినేట్ చేసిండ్రు బాబు, తలనొస్తుంది అని చెప్పి. కానీ ఈ సీజన్లో వీళ్ళందరికీ పడాలని అంటే శోభా శెట్టి దిగాల్సిందే అన్న ఫీలింగ్ ఉంది. కానీ శోభా శెట్టి వెళ్ళట్లేదు అని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అనమాట. సో తేజ శోభా శెట్టి ఇద్దరు ఎవరో ఒకరు వెళ్తారని చెప్పి టాక్ కూడా వస్తుంది. సో చూద్దాం వాళ్ళిద్దరు ఎవరు వెళ్తారో. మొత్తం ఆల్మోస్ట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మనకి బిగ్ బాస్ చెప్పిండు కదా, సో 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పి చెప్పినాడు. సో తక్కువలో తక్కువ 12 కాకపోయినా 8 నుంచి 10 మెంబర్స్ మధ్యలో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే పక్కా ఉంటుంది ఈసారి మళ్ళీ బిగ్ బాస్లో. సో అది మళ్ళీ ఎప్పుడు ఉంటుందా అని చెప్పి నేనేమనుకుంటున్నానంటే దసరా మూమెంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. సో దసరా వచ్చేసి నెక్స్ట్ అక్టోబర్లో ఉంటుంది కదా, సో ఆ మూమెంట్లో లేకపోతే నెక్స్ట్ 1 or 2 వీక్స్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరుగుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ కమింగ్ మోస్ట్లీ 1 లేదా 2 వీక్స్, ఈ 1-2 వీక్స్లోనే మనకి మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళిపోతారు. సో అందులో పక్క మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముక్కు అవినాష్ పక్క ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్తున్నాడు అని చెప్పి మనకు తెలిసిందనమాట. సో అది 100% నిజమో లేకపోతే ఫేక్ అనేది అదైతే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇప్పుడున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో మంచి హైప్ ఉన్న కంటెస్టెంట్ వచ్చేసి అంతకుముందు వరకు నిఖిల్ ఉండే, ఇప్పుడు నిఖిల్ డౌన్ అయిపోయినాడు. నబిల్ హై గ్రాఫ్ బాగా రేజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నబిల్ ఇప్పుడు దాకా నామినేషన్కే రాలేదు, లాస్ట్ వీక్ నుంచే నామినేషన్కి వచ్చినాడు. సో ఫస్ట్ నామినేషన్లకు రావడమే ఉన్న ఫ్యాన్స్ అందరూ తనకి హై ఓటింగ్స్ వేసేసినారు అనమాట. సో దాన్ని బట్టి అంటే తను బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు ఇప్పటికీ ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అతను నామినేషన్కి రాలేదు నబిల్. సో ఇప్పుడు లాస్ట్ వీక్లో నామినేషన్కి వచ్చిండు. నామినేషన్ రాలో మొత్తం ఉన్న ఫ్యాన్స్ అందరూ అతనికి ఓట్లు వేసేసినారు అనమాట. సో నబిల్ గ్రాఫ్ అయితే చాలా హై పెరిగిపోతుందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, నిఖిల్ పృథ్వీ, వాళ్ళిద్దరు అయితే సోనియా కోసమే ఉన్నారు. ఈ నబిల్ అండ్ ఆదిత్య వాళ్ళిద్దరు కాకుండా హౌస్లో ఉన్న బాయ్స్ అందరూ ఏ అమ్మాయి హగ్గిస్తుందా, ఎవరిని పట్టుకుంటారా, ఎవరికి ముద్దిద్దామా, ఎవరికి హగ్గింగ్లు ఇద్దామా అని చెప్పి ఉన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ నబిల్ అయితే అలాంటి ఫీలింగ్లో లేడని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దాం మళ్ళీ నామినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి. సోనియా నామినేషన్లో ఉంది కదా, సో సోనియా ఎలిమినేట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీలో ఎంతమంది ఇలా కోరుకుంటున్నారో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. చూద్దాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం వెయిటింగ్.